రాయలసీమ జిల్లాల నుంచి రాజధాని అమరావతికి 6 వరుసల రహదారి నిర్మించాలని ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. అటవీ ప్రాంతానికి నష్టం లేకుండా నల్లమెల్ల మీదుగా కొత్త మార్గం వేయాలని ప్రణాళికలు రచిస్తోంది. కృష్ణపట్నం నుంచి కడప గుత్తి మీదుగా బెంగళూరుకు కలిపేలా రింగ్ రోడ్డు, కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్సిస్కో తరహాలో ఇచ్చాపురం నుంచి తడ వరకు బీచ్ రోడ్ను అభివృద్ధి చేయాలని ఓ అంచనాకు వచ్చింది. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి సీమ జిల్లాలను అనుసంధానించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ మేరకు నల్లమల్ల అటవీ ప్రాంతం మీదుగా 6 వరుసల రహదారి నిర్మించాలని భావిస్తోంది. దీనికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. విజయవాడలోని తన కార్యాలయంలో రహదారులు, భవనాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన వారికి సూచనలు చేశారు. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల నుంచి 4 వరుసల దారులు వేసి అవి కలిసే చోటు నుంచి 6 వరుసలకు మార్చాలన్నారు. అక్కడి నుంచి అమరావతి వరకు అదేవిధంగా కొనసాగించాలని సూచించారు. ఈ దారి నిర్మాణం పూర్తయితే అనంతపురం నుంచి రాజధానికి 5 గంటల్లో చేరుకోవచ్చని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్ని రహదారులు కలుపుకొని మొత్తంగా 800 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించాల్సి ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కృష్ణపట్నం నుంచి రాపూరు, కడప, చిట్వేలు, తాడిపత్రి, గుత్తి మీదుగా 4 వరుసల రహదారులు నిర్మించి వాటిని బెంగళూరు, హైదరాబాద్ జాతీయ రహదారికి అనుసంధానించాలని సీఎం ఆదేశించారు. ఇచ్చాపురం, తడా మధ్య ఓ బీచ్ కారిడార్ను కూడా అభివృద్ధి చేసి దగ్గరలోని జాతీయ రహదారికి అనుసంధానించాలని సూచించారు. ఆ మధ్య భాగంలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో షార్ట్ కట్ రూట్లో అమరావతి రాజధానికి 5 to 6 అవర్స్లో వచ్చే మార్గాల్ని అన్వేషిస్తున్నాం. దీనికి సంబంధించి కొన్ని మోడిఫై డిపిఆర్లు తయారు చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఇవన్నీ కూడా తయారు చేసి వారు ఒక 2 months టైం అడగటం జరిగింది. 2 months లోపల డిపిఆర్లు వచ్చిన తర్వాత తప్పకుండా వాటిని పరిశీలించి మొత్తాన్ని కూడా రాజధానికి లింకప్ అయ్యే రోడ్లు కూడా ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా సరే దూర ప్రాంతం నుంచి వచ్చే ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. తప్పకుండా అది తీసుకుని ముందుకెళ్తాం. విజయవాడలో ప్రభుత్వ కార్యాలయాలకు భారీ భవన సముదాయాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 1.5 ఎకరం R&B స్థలంలో 1.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ భవంతిని నిర్మించి వివిధ ప్రభుత్వ శాఖలకు కేటాయించాలని సూచించారు.